రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ హైదరాబాద్ మియాపూర్ హెచ్ఎంటీ మార్గ సమీపంలో హెచ్ఎండి ఏ ప్రభుత్వ భూమిలో ఉన్న సర్వే నెంబర్ 100లో ఉన్న కొంతమంది పేదలకు మాత్రమే అనే గాలి సమాచారం తెలుసుకున్న కొందరు పేదలు మాకు కూడా కూసంత జాగ వస్తుందేమో, కొద్దిగా ఇండ్ల స్థలం ఏమన్నా దక్కుతుందేమో అంటూ 200 మందికి పైగా జన సమీకరణమై ఆ ప్రభుత్వ భూమి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇదే కోణంలో కొందరు అధికారులు పోలీసు బృందాలు వెళ్ళగా అక్కడకు చేరుకున్న ప్రజలు తిరగబడి మాట పెరిగి తోపులాట జరిగినట్లు, రక్షక భటులు అక్కడ నుండి సడలిపోయినట్లుగా తెలుస్తోంది. అయినా ఈ పేదలు అమాయకులు కాకుంటే ఏమిటి? 21 గజాల స్థలానికి ఎక్కడో అనుమతి పొంది 194 ఎకరాల కోట్ల విలువ చేసే భూమి మరో ప్రాంతంలో దుబ్బిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ అగ్రవర్ణాల బడా మందుల వ్యాపారికి ఏమీ చేయలేరు ఈ అధికారులు. కానీ 100 ఎకరాల ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా చేసిన గులాబీ దొంగలకు మాత్రం మద్దతుగా నిలిచారు తప్ప ఏ చర్యలు తీసుకున్నారు? కొందరు ప్రబుద్ధులు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి కాంగ్రెస్ పాలనలో పోడు భూములు సాగు చేసుకున్నాము, మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి పోడు పట్టాలు మంజూరు చేశారు అంటూ ఎస్టీ కోయ గిరిజన ఆదివాసులు వారి స్థలం వద్ద నిరసనలు చేస్తే ఆ పేదలకు కొట్టి తిట్టి 3rd డిగ్రీ ప్రయోగించి మహిళలను, బాలింతలను, వృద్ధులను, కొందరు తండ్రి స్నేహితులు 55 రోజులు గ్రామాన్ని అక్రమాల కేసులో నమోదు చేసి జైలు పాలు చేసిన సంగతి విదితమే. ఏం చేశారో, ఎన్ని దారుణాలకు పాల్పడ్డారో వెలికిరాని నిజాలు, సంఘటనలు కండ్లు లేని, వినలేని, చూడలేని ఆ దేవునికే తెలియాలి. కానీ కాలం అనేది ఒకటి ఉంది. అమాయక ప్రజలు, అడవి బిడ్డల, గర్భిణీ బాలింత పిల్లలు శాపాలు, ఏడుపులు, ఆర్తనాదాలు సోకి బాధ్యులైన వారి కుటుంబాలు సర్వనాశనం అయ్యే రోజు తప్పక వస్తుంది. కూసంత సమయం పడుతుంది, అంతే, వేచి చూడాల్సిందే అంటున్నా సదరు బాధిత గిరిజన ఆదివాసీ మహిళా సోదరీమణులు. ఇంతకీ మియాపూర్ నిరసనకారులపై నివాస స్థలం కోసం ప్రశ్నించి పోరాడే బాధితుల పేదలపై సత్తుపల్లి ఉత్తమాధికారుల మాదిరి ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి జైలు పాలు చేస్తారో, చిత్రహింసలకు గురి చేస్తారో వేచి చూడాల్సిందే మరి అంటున్నా లిఖించలేని మిత్రులు, విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో. కమింగ్ సూన్ మీకోసం. జరగండి బరండి వచ్చండి అడగండి, అడిగితే చెప్తాను. కొంచెం లో కింది పట్టుకోండి కొంచెం సార్. ఇప్పుడు జరిగిన పరిస్థితి గురించి చెప్పండి సార్. పోలీసులు దాడి, జనాలు. సో ఈ మియాపూర్లో ఉన్న సర్వే నెంబర్ 101 దాంట్లో కొందరు జమ అయ్యారు. దాంట్లో పీస్ఫుల్గా కొందరు కూర్చున్నారు, కానీ కొందరు అయితే రాళ్ళు పోలీస్ వాళ్ళ మీద వేయడం జరిగింది. ఎవరికి ఏది ఇంజురీ అయితే ఇంతవరకు కాలేదు, అయినట్టు కూడా ఏం తెలియట్లేదు. మన వాళ్ళంతా ఈ ఏరియాలో అన్ని చోట్ల వెళ్ళారు. మనం వాళ్ళని మాటల్లోనే వితౌట్ యూజింగ్ ఎనీ ఫోర్స్ పంపిస్తున్నాము. కొందరు వింటున్నారు, కొందరు వినట్లేదు. వాళ్ళు ఇప్పుడు కంట్రోల్కి వచ్చారు. స్థితి ఇప్పుడు కంప్లీట్ అండర్ కంట్రోల్. సో రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ల్యాండ్ ఆర్డర్ అయితే కంట్రోల్ ఉంది. ఇంకా వాళ్ళతో మాట్లాడి ఫర్దర్ సిచ్యువేషన్ 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటారు, మాకు అలా న్యాయం చేయలేదు. దేర్ ఈజ్ ఏ వే టు అపీల్ ఫర్ పిటిషన్. వాళ్ళు కన్సర్న్డ్ అథారిటీస్ని వెళ్ళి కలిసి అదంతా చేసుకోవాలా. ఇక్కడ కూర్చుంటే దట్ ఈస్ నాట్ ద వే. సో అది కూడా మనం చెప్తున్నాము. we are engaging with their leaders and telling them along with other departments, HMDA and as well as revenue. So వాళ్ళతో మాట్లాడి we are telling them to follow the proper procedure whatever is available, rather than ఇక్కడికి వచ్చి కూర్చోవడం, ధర్నా చేయడం కానీ, లేకపోతే స్టోల్ పెయింటింగ్ కానీ ఇవన్నీ కాకుండా, కానూను వ్యతిరేకంగా కాకుండా కానూను లోపల ఏమేమి అవైలబిలిటీ ఉందో వాళ్ళకి దాన్ని ఆశ్రయించాలని వాళ్ళకి చెప్తున్నాం. కొందరు ఒక 5-6 పీపుల్ ఉన్నారు, వాళ్ళ పేర్లు తర్వాత చెప్తాను. అలాగే కొందరు వాలంటీర్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు వింటున్నారు, ఈజీగా వాళ్ళకి చెప్తే ఏదో మిస్లీడ్గా వచ్చామని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాదాపు చాలామంది వెళ్ళిపోయారు.
ఇప్పుడు కొందరు రెసిస్టెంట్ గా లేదు మనకు కావాలని కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా పంపడం జరిగింది. ఆందోళన కేసులు అంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా చేస్తాము. అప్రాప్రియేట్ కేసెస్ అండర్ సెక్షన్స్ పోలీసుల మీద దాడిని ఎలా చేస్తారు సార్? కొంతమంది కలిసి వచ్చేసారు. ఎంతమంది ఉన్నారో కెలువే మంది అంటే ఒక 10-15 పీపులే ఇలాంటిది చేశారు. సో వాళ్ళ మీదే యాక్షన్ తీసుకుంటాం. యాజ్ పర్ లా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఈ రోజు నేటి కాలేజ్ చేశారు సార్ వాళ్ళ సమయం సార్. సో అందరూ ఎంగేజ్గా ఉన్నాము. వాళ్ళ లీడర్స్తోనే మాట్లాడుతున్నాము. మా ఏమైతే వాళ్ళని పీస్ఫుల్గా వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భోజనం అంతా పాపం ఇక్కడ ఉంటే వాళ్ళకి అన్ని కష్టమే. భోజనం అయినా లేకపోతే ఏదైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా కష్టం ఉంది. వాళ్ళని అందరిని మాట్లాడి వాళ్ళకి పంపిస్తాము. వాట్ ఎవర్ దేర్ గ్రీవియన్సెస్ ఏముందో అది అప్రోప్రియేట్ ఛానల్స్లో వాళ్ళు అప్రోచ్ చేస్తే అప్రోప్రియేట్ ప్లాట్ఫామ్ అది అడ్రస్ చేయడం జరుగుతుంది. కాలేజీ మరిన్ని బలగాలంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఇంతమంది ఉన్నాము. అదర్వైజ్ అంత అవసరం లేకుండే. బట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఎన్ని బలగాలు కావాలో అంత తీసుకుంటారు. ఉన్న నాయకులు వీళ్ళతో పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు సార్. కొందరు అవుతున్నారు. కొందరు ఆసరికేనే దాదాపు ఇంతమంది ఖాళీ అయ్యారు. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి పంపడం జరుగుతుంది.